చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే పరిపాలన ఎలా ఉంది? అసలు ఇంతవరకు అయితే లేదండి. ఎందుకంటే ప్రీవియస్గా నేను బీటెక్ 2023లో కంప్లీట్ చేశాను. జాబ్ మేళా నిర్వహించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను బీటెక్ 2023లో కంప్లీట్ చేశాను. సో అంతకుముందు నేను ఏ జాబ్ మేళాకి అటెండ్ అవ్వలేదు. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఏంటి జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ చేస్తారు కదా. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చిన చాలా తక్కువ టైంలోనే జాబ్ మేళా కండక్ట్ చేయటం, అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, చాలామంది జాబ్ లేని వాళ్ళు మేమందరం ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయటం, చాలా కంపెనీస్ 60+ కంపెనీస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజన్ 2047 అనే ఒక ప్రణాళిక పెట్టి దానిలో భాగంగా నిరుద్యోగ యువతలు ఎవరో కూడా ఖాళీ ఉండకోకుండా వాళ్ళు ఏదో ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాన్ని భరోసాగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా మన గౌరవ ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారు చొరవతో ఈ రోజు ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పరిమితి బాగుంది. ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది. తెలంగాణ చెప్పలేను, ఆంధ్ర బాగుంది. ఆ పథకాలన్నీ అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి. వాళ్ళు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, బడ్జెట్ కూడా రావాలి ఢిల్లీ నుండి, దాని నుండి లేట్ అవుతుంది. అదే దరిద్రం అంటే అది లాభం లేదు. ఇప్పుడు ఇతను సైకిల్ పడడం బాగుంది, మన అతను 99% పర్వాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అవన్నీ చెత్త మాటలండి. ఒకటి ఒకసారి 6 నెలలు అన్ని చేయలేరు కదండి. ఇప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దానికి మన తప్పర్థానికి లేదు. అప్పుడే కాదు, ఒక 1 year అయిన తర్వాత దాన్ని చేయలేదంటే అప్పుడు మీరు మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడే ఆరంభంలోనే మాట్లాడడం కరెక్ట్ కాదు. లోకేష్ గారు ప్రజావేదిక పెట్టి రోజు మీరు వెళ్ళి చూడండి, ఆ రోజు ప్రజావేదిక పెడితే అక్కడ కొన్ని వందల మంది తెల్లవారుజామున వచ్చి లోకేష్ గారిని గెలిచి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందంటే ఆయన ఎంత సర్వీస్ చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. విద్యార్థులకు చూసుకుంటే టెక్నికల్ పరంగా ఒక్క కంపెనీ ఈ రాష్ట్రానికి వచ్చింది లేదు, జాబుల పరంగా ఇచ్చింది లేదు. వాళ్ళు ఎంతవరకు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం, వైజాగ్లో ఏదో పెద్ద మేళా పెట్టేసాం, కంపెనీలు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు వస్తున్నాయి అన్నారు. ఒక్క కంపెనీ ల్యాండ్ అయింది లేదు, ఒక్క కంపెనీ పెట్టింది లేదు. వీళ్ళు ఎంతవరకు మాటల ప్రభుత్వంతో 3 రాజధానులు అని చెప్పేసి జనాలు మోసం చేసి వచ్చిన డబ్బంతా వాళ్ళు వేసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు వాళ్ళు ఇంకా అమలు చేయలేదు, 6 నెలలు అయినా అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? లేదు సార్, 100% వరుస పెట్టి బోర్ని అమలు చేసుకుంటూ చేస్తారు కూడా. చేయాల్సిన ఇంకేమైనా కొద్దిగా గొప్ప చిన్న ఉన్నా గానీ అవి కూడా చేస్తారు. ఇప్పుడు వరకు చాలా వరకు 199% ఆడిట్లు చాలా వరకు చేశారు. చేయాల్సిన ఎక్కువేమీ లేవు. అమరావతి డెవలప్మెంట్ కి మొన్న కూడా టీవీలో చెప్పారు డెవలప్మెంట్ గురించి. మాకు బాగుంది, చాలా బాగుంది.